మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపిక అనేది రణరంగా మారింది. అయితే రణరంగా మారినటువంటి తరుణంలో మరి మున్సిపల్ కార్యాలయంలో మరి సభ్యులంతా కూడా మరి లోపలే ఉండి నిరసన తెలిపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు కొంతమంది ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది? చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపికలో ఏం జరిగింది సార్? కౌన్సిలర్లుగా పోటీ చేసినాం కదా సార్, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ క్రమంలోనే వెళ్ళినాం ప్రమాణ స్వీకారానికి వెళ్తే ఎలా జరగాలి, ప్రమాణ స్వీకారం ఎట్లా మనం పీస్ఫుల్గా చేసుకోవాలన్న ఆలోచనతోనే వెళ్ళినాం. వాళ్ళని ఎన్ని చెయ్యాలో మా మీద అన్ని దాడులు చేసింది. మధ్యలో మేము ప్రమాణ స్వీకారం సంతకాలు అన్నీ తీసుకున్నారు, అయిపోయింది ప్రాసెస్. అక్కడి వరకు బాగానే జరిగింది. మధ్యలో వాష్రూమ్ అనేసి టాయిలెట్కు బ్రేక్ అనేసి ఇచ్చిరు సార్. వాళ్ళందరూ వెళ్ళిరు సార్, మొత్తం టోటల్ వెళ్ళిరు. ఒకటే లేడీస్ జెంట్స్ కలిసి ఒకసారి పోతారా సార్ వాష్రూమ్కి? మొత్తం పోయిరు సార్. సరే పోయినాను. మేము భయంతోనే పోలేదు సార్, మేము టాయిలెట్ భయంతోనే పోలేదు. ఎమ్మెల్యే వాళ్ళు కూర్చున్నారు సార్, మంచిగా స్టేజ్ మీద ఎంఆర్ఓ సార్ ఉన్నాడు, ఈ మున్సిపల్ అధికారులు ఉన్నారు. ఇటు సైడ్కి ఏమో మంచిగా ఎమ్మెల్యే సార్ ఉన్నారు, ఎంపీ సార్ ఇద్దరు ఉన్నాడు. ఆయన ఈ గుర్రం శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడు. ఒకటేసారి సడన్గా వాష్రూమ్ పోయి వచ్చి కూర్చున్నాం. ఎక్కడోళ్ళం అక్కడ కూర్చున్నాము. ఇక ప్రాసెస్ చేసే స్టార్ట్ చేయాలి. అసలు అయితే ఏది చైర్మన్ వైస్ చైర్మన్ది స్టార్ట్ చేయాల్సిన టైంలో ఈ మన గుర్రం శ్రీనివాస్ అనే వ్యక్తి మా కౌన్సిలర్ అభ్యర్థి మీద ముని అన్న నీతో మాట్లాడిన దానేసి గుంజుకోబోతుండే. అన్న ఏంటిది నువ్వు ఏం మాట్లాడుతావు? అన్న ఏమన్నా ఉంటే సాయంత్రం లేదైనా నాకు తెలిసిన ఆయనే, మీరు ఎందుకు ఆపుతున్నారు మమ్మల్ని అనేసి గొడవ చేసిండు. ఇక మమ్మల్ని మేమేమైనామన్నా, ఫస్ట్ లేడీస్ ఏమైనాం అంటే చేర్చేసిరు కదన్న అక్కడ దాకా. ఆయన మా వెనక ఉండేసరికి నేను ఆపితే మొత్తం ఇక ఈ చెయ్యికి దెబ్బలు తాకడం, మొత్తం ఎట్లా పడతారు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఆయన కోసం, ఆయన తీసుకోవడానికి కోసం ఇట్లుంటే మమ్మల్ని మొత్తం ఇష్టం వచ్చినట్టు దొబ్బుకుంటూ ఆయన నిగ్గుతాడట వెనకాల నుంచి. మేము సరే ప్రొటెక్షన్ చేసుకున్నాం. ఎమ్మెల్యే సార్కు చెప్పుకున్నాం, పోయి ఎంపీ సార్కి చెప్పుకున్నాం, ఎంఆర్ఓకి చెప్పుకున్నాం, అక్కడ ఉన్న మున్సిపల్ ఆఫీసులు ఉన్న వాళ్ళందరికీ చెప్పుకున్నాం. ఎట్లా దండం పెట్టి సార్ దాడి చేస్తున్నారు సార్ అంటే ఒక్కరు కూడా అసలు రెస్పాండే కాలేదు. అంటే గింత చెప్తే మీ సుమనన్న నా మీద చాలా చేస్తున్నారంటే నువ్వేమన్నావు? మీరు చూసుకోండి సార్, ఇక్కడేముంది సార్? అంటే మీరు ఎంతమంది సభ్యులు మీరందరూ కూడా కోరమని ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు దీంట్లో? సిపిఐ వాళ్ళం 4 ఉన్నాము, బీఆర్ఎస్ వాళ్ళం 10 మంది. అసలు మొత్తం 14 మంది. ఓటింగ్ జరగాల వద్దా? మిగతా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 7 కాంగ్రెస్, 8 ఈ గుర్రాల శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా అల్లనే చేయండు. 8 మంది మొత్తం. సో ఇది మొత్తానికి కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ అయితే పూర్తిగా గందరగోళంగా మారిందనైతే కౌన్సిల్ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. కేతనపల్లి నుండి శైలేందర్, ఏబీపీ దేశం. ఏదో జరుగుతుంది, వాళ్ళు కనసైగలతోనే నడుతున్నాయి అన్న, మొత్తం కనసైగలు. వీళ్ళు వాళ్ళ ఇప్పుడు నేమ్స్ పెట్టి చేర్లేసారు కదన్న, ఎవరి సీట్లో వాళ్ళు ఉండాలి కదా. మీరు సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ చూడండి, ఒక్కొక్క సీట్లో ఉండలేదు. ఇళ్ళ మారడం ఎవరు, ఆయన పేరు ప్రభాకర్ కోళ్ళ ఏదో ఉంది కదా, ఆయనే. ఇటు ఇప్పుడు వాళ్ళ సభ్యులు ఇటున్నారు, ఇటు చూడాలి కదా సార్. ఎంఆర్ఓ ఉన్నారు, ఇటు ఉన్నారా? ఇదే సూప్ సార్, నాని పిలవడం ఏదో. అరే ఏంటి ఎందుకు సార్ ఇదాన్ని? స్వర్ణ తను డిస్టర్బ్ సార్ తర్వాత మాట్లాడుతున్నాను, ప్లీజ్ మీ చైర్లో కూర్చోండి అని చెప్తే ఏమైతుందమ్మా? నన్నేమో ఆమె ఎవరు లేడీ, ఒక ఆమె పుల్లూరు కళ్యాణ్ వాళ్ళ భార్య, నన్ను నవ్వడం చేస్తే నేనేం చేసినా సైలెంట్ గా, మనం పోయిన పని కావాలి, మేము సైలెంట్ గా కూర్చొని అంటే తెలిసిన వాళ్ళు కదా మేము మాట్లాడతలేవు, రేపు ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసినా కదా మమ్మల్ని ఎట్లా పలకరిస్తే క్వశ్చన్ చేసింది. మేము అట్లా కూడా ఏం రియాక్షన్ కావాలి, వాళ్ళకి ఏ ఛాన్స్ మేము ఇయ్యలేదు.